అటెన్షన్ ప్లీజ్. మీరు ఎప్పుడు ఎంత నీరు తాగుతున్నారు? తాగాల్సినంత నీరు తాగకపోవడం డీహైడ్రేషన్కు, తద్వారా ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఇది మనందరికీ తెలిసిందే. మీరు రోజు ఎప్పుడు ఎంత నీరు తాగుతున్నారో గమనించారా? నిపుణులు సూచించేది ఏమిటంటే, సాధారణంగా ఆరోగ్యవంతులైన పురుషులు రోజుకు సుమారు 15 కప్పుల నీరు తాగాలి. అంటే ఇంచుమించు 3.5 లీటర్ల నీరు తీసుకోవాలి. స్త్రీలు సుమారు 11 కప్పుల నీరు తాగాలి. అంటే 2.5 లీటర్ల కన్నా కొంచెం ఎక్కువ పరిమాణంలో నీరు తీసుకోవాలి. 2 రోజులు తక్కువ తాగారని తర్వాత 2 రోజులు ఎక్కువ తాగడం లాంటివి కరెక్ట్ కాదు. ఏ రోజుకు ఆ రోజు కోటా పూర్తి చేయడం ఉత్తమం. కొంతమంది ఒక రూల్ పాటిస్తారు. రోజులో 8 సార్లు నీరు తాగాలని, ప్రతిసారి 240 మిల్లీలీటర్ల నీరు తాగాలన్నది ఆ నిబంధన. ఇంకో లెక్క ఉంది. ఎవరైనా రోజులో 2000 క్యాలరీల ఆహారం తీసుకున్నారనుకోండి, వారు ఆ రోజున 2000 మిల్లీలీటర్లు లేదా 2 లీటర్ల నీరు తాగాలంటారు. డాక్టర్లు చెప్పినా, మరెవరు సూచించినా అసలు నీరెందుకు తాగాలి? మనం తాగే నీటిలో చాలా వరకు చెమట, యూరిన్, శ్వాస రూపంలో బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. అందువల్ల డీహైడ్రేషన్కు గురి కాకుండా శరీరానికి సరిపడా నీరు అందించాలి. డీహైడ్రేషన్ అలాగే కొనసాగితే ప్రమాదకరం. ఆ పరిస్థితి ఏర్పడకుండా నీరు తాగుతూ ఉండాలి. ఖచ్చితంగా ఒకరు ఇంతే తాగాలని చెప్పే వీలు ఉండదు. శరీరం చెప్పినట్లు వినండి. దాహం వేసినప్పుడల్లా తాగడం బెస్ట్. ఒక్క విషయం గుర్తుంచుకోండి. శరీర ఉష్ణోగ్రత, ఆరోగ్య పరిస్థితులు, వాతావరణం ఎలా ఉందన్న అంశాలు మీరెంత నీరు తాగాలో ప్రభావితం చేస్తాయి. కొంతమందికి కిడ్నీలు, లివర్ లేదా గుండె జబ్బులు ఉండవచ్చు. కొందరు కొన్ని రకాల మందులు వాడుతూ ఉండవచ్చు. అటువంటి వారు ఎక్కువ నీరు తీసుకోవాల్సి ఉంటుంది. కొందరు తగ్గించాల్సి రావచ్చు. అందుకని వైద్యుల సలహా తీసుకోవడం ఉత్తమం. కొంతమందికి వయసు పెరిగి పెద్దవారు అవుతున్న కొద్దీ దాహం తగ్గుతుంది. సీనియర్ సిటిజన్స్ ఎవరైనా సరే దాహం వేసినా వేయకపోయినా టైం ప్రకారం క్రమం తప్పకుండా నీరు తాగుతూ ఉండాలి. గర్భిణులు, ప్రసవమైన దరిమిలా పాలిచ్చే తల్లులకు సాధారణ స్థాయి కన్నా ఎక్కువ నీరు అవసరం. పిల్లలు, పెద్దలు, పురుషులు, స్త్రీలు, వ్యక్తిగతంగా ఎటువంటి సమస్యలు ఉన్నవారైనా సరే ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. నీరు తాగుతుండడమే కాదు, తగినంతగా పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. అప్పుడే శరీరానికి అవసరమైనన్ని ద్రవాలు సమకూరుతాయి. తాగమన్నారు కదా అని అదే పనిగా ఎక్కువ పరిమాణంలో నీరు తాగడం సరైన పద్ధతి కాదు. ఇక్కడ సుప్రసిద్ధ నటుడు, కరాటే వీరుడు బ్రూస్లీ గురించి చెప్పుకోవాలి. ఏకబిగిన 1500 వరకు పుషప్స్ చేయగల బ్రూస్లీ చిన్న వయసులోనే తన 32వ ఏట అకస్మాత్తుగా చనిపోయాడు. తలనొప్పి మాత్రలు అధికంగా వేసుకోవడం వల్ల అవి వికటించి బ్రూస్లీ చనిపోయాడనే వాదన ఉంది. స్పెయిన్ శాస్త్రవేత్తల అధ్యయనం అతిగా నీళ్లు తాగడం వల్లనే బ్రూస్లీ మరణించినట్లు నిగ్గు తేల్చింది. ఎక్కువ మొత్తంలో నీరు తాగడం వల్ల అతడి శరీరంలో సోడియం లెవెల్స్ పడిపోయాయని, సెరిబ్రల్ ఎడిమాగా వ్యవహరించే మెదడు వాపు బ్రూస్లీని కబళించిందని స్పెయిన్ స్టడీలో వెల్లడైంది. అదనపు నీటిని కిడ్నీలు వెలుపలికి పంపించలేకపోయాయి. కిడ్నీల వైఫల్యం వల్ల హైపోనేట్రీమియా, సెరిబ్రల్ ఎడిమా ఏర్పడి మరణం సంభవించిందన్న నిర్ధారణ ఎందరినో నిశ్చేష్టపరిచింది. నీరే కదా అని తేలిగ్గా తీసుకోవద్దని బ్రూస్లీ మరణం విలువైన గుణపాఠం నేర్పుతోంది. దేనికైనా ఒక లెక్క ఉంటుంది. అతి పనికిరాదు. శరీరం సంకేతాలు ఇస్తూ ఉంటుంది. వాటిని జాగ్రత్తగా, శ్రద్ధగా గమనించుకుంటూ ఆరోగ్య సూత్రాలు పాటించడం అందరికీ మంచిది. మరో అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ బాలు ఎక్కల్ దేవరా సైనింగ్ ఆఫ్. నమస్తే.